లాస్ట్ చేసిన సినిమా ఏది? ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నానండి ఇప్పుడు. అదే అంటే లాస్ట్ విడుదలైన సినిమా మీది. 'మిస్టర్ బచ్చన్' అనుకుంటా. ఆ! 'హరిశంకర్' గారిది. అంటే నేను వేరే షూటింగ్‌లో ఉంటే, ఒక క్యారెక్టర్ ఉంది బాబుమోహన్ గారు. అంటే వాళ్ళ షూటింగ్ కూడా జరుగుతుంది. 'రామోజీ ఫిల్మ్ సిటీ'. హ్మ్. అంటే నవ్వుకుంటూ వచ్చి, "అబ్బా! భలే కనపడ్డారు మాకు. మేము ఎట్లా ఎవరిని పెట్టాలనుకుంటున్నాము." అంటే ఏంటి, ఏంటి అన్నా. ఒక క్యారెక్టరు. అదే మెయిన్ క్యారెక్టరు. లాస్ట్ వరకు కథ మెయింటైన్ చేసే క్యారెక్టరు. 2 డేసే మీరు కావాలి తప్పదు. అంటే ఓకే. డన్ అనేసి. అక్కడే రేపటి నుంచే కావాలన్నారు. నేను వాళ్ళకి జెప్పిన. వాళ్ళు అడ్జస్ట్ చేశారు. పటాపటా చేసి పారేసిన. కానీ కథ నడుపుతా మొత్తం నేనే. భలే గమ్మత్తు క్యారెక్టర్ అది. హ్మ్. నాకు చాలా సంతోషమైంది. అది చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. ఇది ఆర్టిస్ట్ అంటే. అని రవితేజ గారిని నేను నడిపిస్తాను. నడిపించి హీరోగా విలన్ని దెబ్బ కొట్టిస్తాను. హుహు. కీలకమైన క్యారెక్టర్ అయితే. కీలకమైన క్యారెక్టర్. కథ నడిపే క్యారెక్టర్. మంచి క్యారెక్టర్. మీరు నటించిన హీరోలందరిలో సార్ మీ ఫేవరెట్ ఎవరు సార్? మీరు అంటే ఎంతో మంది 'రాజశేఖర్' గారు అసలు ఒకళ్ళు కాదు అందరూ. అందరూ గొప్పవాళ్ళే. అందరూ గ్రేట్ పర్సన్సే. హ్మ్. కానీ నాకు ఒక నటుడున్నాడు గదా! నా దేవుడు. 'ఎన్టీ రామారావు' గారే నాకు. ఆయన తర్వాతే అందరూ ఎవరైనా. అదంతేనండి. ఎందుకంటే ఒక్కొక్క గెటప్పు ఆయనది చూస్తుంటే కృష్ణుడిగా జూసినా, రాముడిగా జూసినా, రిక్షావాడిగా జూసినా మామూలు ఏం ఏమండి అందగాడు సార్ ఆయన. ఏమంటాం. అసలు ఏ క్యారెక్టర్‌కి ఆ క్యారెక్టర్ సూట్ అవ్వటం. 'బాలకృష్ణ' గారితో నటించారా సార్ ఆ! మీరు? చాలా. అంటే ఎలా అనిపించింది వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే మీకు నాన్న, కొడుకు, కొడుకు తండ్రి కొడుకే, కొడుకు. నాన్న నాన్నే. అది ఆయన అది ఇట్లా చూడాల్సిందే గదా! విశ్వరూపం గదా! హ్మ్. ఆయనతో నటించిన మళ్ళా. హ్మ్. నటించి కూడా తమ్ముడు చాలా బాగా చేస్తున్నావు. మమ్మల్ని నవ్విస్తున్నారు మీరు. అని ఆ! నవ్వేవాడు. హ్మ్. ఓహ్! ఎంత సంతోషం. సంతో గ్రేట్. అవును. ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నారా సార్ మీరు? ఆ! అందులో 2 సినిమాలు మంచి సినిమాలు చేస్తా. అమెజాన్ వాళ్ళదొకటి, ఇంకొకటి అది వాళ్ళది. ఆహ్, అది అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారట. హ్మ్. ఒకటేమో గ్రామ పెద్దగా భలే క్యారెక్టర్ ఉండేది. హ్మ్. ఈ అమ్మాయి ఇదే 'సావిత్రి', 'కీర్తి సురేషా'? 'కీర్తి సురేష్' మెయిన్ క్యారెక్టరు. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు. నేను ఈ తరం ఊ సౌందర్య ఆవిడే. 'ఈస్‌దారం సుందరి' కదా! భలే చేస్తదండి. అంటే నాతో ఈక్వల్‌గా చేసింది. నేను ఊరు పెద్దని, "ఏయ్!" అంటే అంతా భయపడాలి. ఒక రకమైన క్యారెక్టరు. నేను క్యారెక్టర్ చేసిన నేను. హ్మ్. "ఏమి" హ్మ్. అని చేసి ఒక డైలాగ్ చెప్తానన్నమాట. అట్లనే అయిపోయిందండి. కట్ అన్నాడు డైరెక్టర్. "ఏంటి మీరు అట్లా అయిపోయారని డైరెక్టర్ అంటే" నాకు భయమైంది. సార్‌కు కోపమొచ్చింది నా మీద అంటుంది. నేను నిజంగా ఆమెను తిడతాననుకుంటుంది. ఓహో! యాక్ట్ చేస్తుంటే. కాదమ్మా ఆయన క్యారెక్టర్ అది. మీరెందుకలా అయిపోయారని అంటే నాకు భయమైందండి అనంటే, "నువ్వు అది చాలా బాగొచ్చింది. మేము ఇలాగే ఉంచుతాం సినిమాలో" అని అట్లా. హ్మ్. అంత మంచి క్యారెక్టర్ అది. హ్మ్. నా కారు నేను పోతున్న నా కారు మీద చైరు. ఎక్కడైనా ఆగితే వెంటనే చైర్ అక్కడ ఉంటదనమాట. హుహు. భలే క్యారెక్టర్‌కి. ఆ క్యారెక్టర్. హ్మ్. అన్నీ ఉంగరాలు, బంగారం. పెద్ద పెద్ద మీసాలు. అది భలే చేశాను. హ్మ్. ఇంకొక సినిమా గూడా చాలా బెస్ట్ క్యారెక్టర్. హ్మ్. మంచి సినిమా. అది కూడా ఇప్పుడు నేనెట్లా వరించొస్తున్న అవకాశాలు మీకు సార్? అంటే నేను ఆశ్చర్యపడ్డ క్యారెక్టర్‌లు ఈ 2. హ్మ్. మిగతాయి అంటే కొద్దిగా మామూలే అనుకోండి. ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్. కానీ అందులో ఒకటి 'మర్రి చెట్టు కింద మనోళ్ళ' ఏదో ఒక సినిమా మాత్రం ఆహ్, నేను ఒక ఫాదర్ క్యారెక్టరు. నా కొడుకు అమెరికాలో ఉంటాడు. మేము భార్యాభర్తలం ఇక్కడ ఉంటాం. నేను అన్నపూర్ణమ్మ. మేము నానా అవస్థలు పడుతుంటాము. అన్నీ ఉండి. హ్మ్. కొడుకు మాత్రం హ్యాపీగా అక్కడ ఉంటాడు. అది భలే మంచి హ్మ్. క్యారెక్టర్ అది హ్మ్. కూడా.